రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. వరుసగా రెండో రోజు కూడా 2000కు పైగా విమానాలను నడిపినట్లు శనివారం కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో ఇండిగో విమాన సర్వీసులో తీవ్ర అంతరాయాలు ఏర్పడి దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. గత 5 రోజులుగా తమ కార్యకలాపాలు నిలకడగా కొనసాగుతున్నాయని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సవరించిన షెడ్యూల్ ప్రకారం రోజుకు 2000కు పైగా విమానాలను నడుపుతున్నట్లుగా ఇండిగో తెలిపింది. సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మొత్తం 138 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయని, సమయపాలన కూడా సాధారణ స్థాయికి చేరిందని పేర్కొంది. డిసెంబర్ 8న 1700కి పైగా విమానాలు నడిపిన ఇండిగో ఆ సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. డిసెంబర్ 12న 2050కి పైగా విమానాలను ఆపరేట్ చేయగా కేవలం 2 సర్వీసులు మాత్రమే సాంకేతిక కారణాలతో రద్దయ్యాయని కంపెనీ వివరించింది. డిసెంబర్ 13న కూడా 2050కి పైగా విమానాలు నడుస్తున్నట్లుగా అంచనా వేసింది. కార్యకలాపాలలో వైఫల్యానికి గల కారణాలను విశ్లేషించడానికి చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ LLC అనే స్వతంత్ర కన్సల్టెన్సీని కూడా నియమించినట్లుగా తెలిపింది.